వస్తుంది. ఈసారి ఫ్లాప్ కాదు, డెఫినెట్గా సూపర్ హిట్టే వస్తుంది, వచ్చింది కూడా. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకపడిందనే చెప్పాలి. ఎస్, మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే అదే పెద్ద మూవీ గురించి. మూవీకి రావాల్సిన టాక్ కంటే విపరీతమైన సూపర్ హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం ఒక డిజాస్టర్ మూవీగానే మిగిలాయనే చెప్పాలి. చివరికి టార్గెట్ దేవరా మూవీ అని చెప్పి వచ్చిన ఈ పెద్ద మూవీ వార్ 2 మూవీని కూడా కొట్టలేదనే చెప్పాలి. అసలు వార్ 2కి ఎంత వచ్చాయి, పెద్ద మూవీకి ఎంత వచ్చాయి, ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వరల్డ్ వైడ్ పెద్ద మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్, మన ఏరియా వైజ్ గా తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం, కానీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ గ్రాస్ వచ్చేసి దాదాపు 350 కోట్లు టచ్ అయిందని చెప్పాలి. పెద్ద మూవీ 350 కోట్లు, కొన్ని సైట్లు అయితే మినిమం గా 340 కోట్లు 325 కోట్లనే ఉంది. బట్ మెజారిటీ సైడ్ లో 350 కోట్లు ఉందని చెప్పి 350 కోట్లు అని చెప్పి అందాం క్లోజింగ్ కలెక్షన్స్. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 మూవీ మాత్రం క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 387 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ మూవీకి వచ్చిన టాక్ డిజాస్టర్ టాక్. పైగా కూలీ లాంటి బిగ్గెస్ట్ ఐపుడ్ మూవీ, పాన్ ఇండియాగా ఐపుడ్ మూవీతో రిలీజ్ అయిన మూవీతో కాంపిటీషన్ లో రిలీజ్ అయింది. అంత కాంపిటీషన్ లో రిలీజ్ అయినా కూడా దాని మేజర్ మార్కెట్ హిందీ అయినప్పటికీ కూడా ఒక డిజాస్టర్ తో దాదాపు 387 కోట్లు కలెక్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అదే పెద్ద మూవీ చూసుకుంటే సోలో సీజన్, పైగా సమ్మర్ హాలిడేస్ సీజన్ లో వచ్చింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, అయినా కూడా 350 కోట్ల దగ్గర ఆగిందనే చెప్పాలి. దీని అన్నిటికీ కారణం ఏంటి? ఒకటే, మేజర్ గా రామ్ చరణ్ గారు ఇట్టు టాక్ తో ఓవర్సీస్ లో కలెక్షన్స్ అయితే తెప్పించలేకపోయాడు. మీరు గమనిస్తే ఓవర్సీస్ లో పెద్ద మూవీ క్లోజింగ్ వచ్చేసి 5.4 మిలియన్స్ అయితే రావడం జరిగింది. అంటే దాదాపు 51 కోట్లు కలెక్ట్ అయితే చేసింది ఓవర్సీస్ నుంచి. ఇది చాలా అంటే చాలా తక్కువ పాన్ ఇండియా మూవీస్ కంపేర్ చేస్తే. అంతెందుకు వార్ 2 మూవీ ఓవర్సీస్ లో దాదాపు 8 మిలియన్ to 8 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా, ఓవర్సీస్ లో అనేది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది, ఈ డిజాస్టర్ అని చెప్పాలి. ఏపీ అండ్ తెలంగాణలో మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికి కూడా ట్రాకింగ్ ఉన్న ఏరియాలో కలెక్షన్స్ రావలేదనే చెప్పాలి. మరి ఎందుకు ఆడియన్స్ ఇంత అవుట్రేటెడ్ గా రిజెక్ట్ చేసాడో తెలియదు. మీరేమంటారు రీజన్స్ కింద కామెంట్ అయితే చేయండి.